మళ్ళీ ఎటు అటు అది కాదమే షాప్లో పోతుంది మరి అనే నిలిచారు ఏం కాదు పైకి పోతుంది వేరే పైకి పోతుంది फोटो हाईलाइट अच्छा दूर ఎర్రగా పడ్డాడు ఒక్కడి అయిపోయింది శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా ఉత్సవాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా చరిత్రలో లిఖించబడ్డటువంటి ఈరోజు ఏదైతే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను నా రైతన్నల ఖాతాల్లో వేసి ఏదైతే ఇప్పుడు పంటకు ఉపయోగపడే విధంగా మందు బస్తాలకు కానీ రైతులకు ఏదైతే విత్తనాలకు కానీ ఆ తర్వాత కైకిళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఖర్చును రైతులకు ఉపయోగపడే విధంగా 9 రోజులలో 9,000 కోట్ల వేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1,47,00,000 మంది 1,47 లక్షల ఎకరాలలో సుమారు 74 లక్షల రైతుల ఖాతాల్లో ఈనాడు ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం మనం ఇవ్వనటి వరకు చూసినాం. ముఖ్యంగా రైతు బంధు ఆనాడు 5,000 రూపాయలు ఇచ్చి మధ్యలో బంద్ చేసినా కూడా ఈనాడు రైతన్నలు ఆక్రోశంతో ఉన్నటువంటి పరిస్థితులలో ఈనాడు రైతు భరోసా ఎకరాన 12,000 రూపాయలు 6,000 ఒకసారి 6,000 ఒకసారి వేసేటువంటి ఈ రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే రైతులకు ఉపయోగపడే విధంగా పంటలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంతంలో అయితే గౌరవ ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారి యొక్క సారథ్యంలో ఈనాడు రైతులకు మన శ్రీరాంపూర్ మండలం టేలాంటి ప్రాంతమైన ఓదలైనా కూడా ఇలా ఎస్ఆర్ఎస్పి నీళ్ల విషయంలో కానీ హుస్సేన్ మియా వాగు నీళ్ల విషయంలో కానీ తర్వాత రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ ఆ తర్వాత ఐకేపీ సెంటర్లో ఒక గింజ కటింగ్ లేకుండా చేసే అటువంటి కార్యక్రమంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ విజయరమణారావు గారు సారథ్యంలో వెనువెంట వండుకుంటూ రైతులకు ఉపయోగపడే విధంగా రైతు ఏనాడైతే మాకు నీళ్లు కావాలనే ఉద్దేశంతో కోరుకుంటారో ఆ రోజే ఒక రోజు ముందు నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి సుమారు 1,000 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి ఘనత పెద్దలు విజయరమణారావు గారికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికే దక్కుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే ప్రజలకు వెనువెంట ఉన్నటువంటి నాయకులు తర్వాత మీ ప్రతినిత్యం కూడా మీ సేవలో పాల్గొనేటువంటి నాయకులకు మీరు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసా సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నాం. మండల కేంద్రంలో పెద్దలు విజయన్న గారి ఆదేశాల మేరకు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 9 రోజులలో 9,000 కోట్లు అనేటువంటి రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఏదైతే వర్షాకాలం ప్రారంభమైందో మరి రైతుల ముఖాలలో ఆనందం చూడాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ ప్రభుత్వం కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి దాదాపు మరి 8,000 పైచిలుకు 13,000 పైచిలుకు రైతుల యొక్క ఖాతాలలో 13,600 మంది రైతుల ఖాతాలలో మరి 15.5 కోట్ల రూపాయలు ఇవాళ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించినటువంటి మరి రైతు భరోసా 15.5 కోట్లు మరి తాను పండించేటువంటి పంటలో మరి 1/4 వంతు ప్రభుత్వమే మరి పారితోషికంగా ఇచ్చేటువంటి ఒక బృహత్ ప్రణాళికకు మరి ఆద్యులైనటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ వికాస్ వద్ద రైతు భరోసా 9 రోజులలో 9,000 మందికి మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినందుకు ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో మరియు రైతుల మధ్యలో భారీగా స్వీట్లు పంపిణీ చేసుకొని పటాకులు కాల్చుకోవడం జరిగింది. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రైతునే రారాజు చేయాలనే ఉద్దేశం నినాదంతో రైతులందరికీ 9 రోజులలో రైతు భరోసా చేసి అలాగే కాస్ట్ చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా పడ్డది. వాళ్ళ రైతుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ప్రభుత్వానికి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అమలేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంతకుముందు రైతు బంధు అనేది ఇస్తూ ఏదైతే గుట్టలకు చెట్లకు ఎట్లా ఇస్తూ ఉన్నారో అది కాకుండా పంట ఇచ్చే ప్రతి సేనుకు తప్పకుండా రైతు భరోసా ఇస్తామని ఒక కార్యక్రమాన్ని తీసుకొని 9 రోజులనే 9,000 కోట్లు తెలంగాణ రైతాంగానికి పూర్తిగా అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అదే రైతుల కొరకు నిత్యము పాటుపడే వ్యక్తి మన ఎమ్మెల్యే గౌరవనీయులు విజయన్న గారు. రైతులకు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా వారు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని రైతును రాజు చేసే దిశగా రైతులకు కష్టం రాకుండా స్వయాన తను రైతు కాబట్టి ఏ కార్యక్రమాన్ని రైతుల కొరకు ముందుండే నాయకుడు మన విజయన్న గారు. అదే కార్యక్రమం రైతు భరోసా వచ్చిన డబ్బులను దయచేసి రైతాంగాన్ని కూడా ఇతరతర కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు జరిగే మన సాగు పనులకు తప్పకుండా వాటిని వినియోగించుకొని అధిక పంట తీసి రానున్న రోజుల్లో సన్నాలో కూడా ఏదైతే బోనస్ తీసుకొని మన రైతులు డెవలప్ అయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, అలాగే రానున్న రోజులలో ఏ ఎలక్షన్ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని మీరు ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 9 రోజులలో ప్రతి రైతుకు లేకుండా వేస్తానని మాట ఇచ్చి మాట తప్పకుండా వేసినందుకు ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల లోపల మన సీట్లు పంపిణీ చేసి తపకాలు కాల్చుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పకుండా ఎన్నో విధాలుగా మాటలు ఇచ్చి కూడా తప్పకుండా మెదిలినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు గత ప్రభుత్వాలు ఎన్నో మన డబుల్ బెడ్రూములు కూడా ఇస్తా అని ప్రతిదీ దళిత బంధు కానీ 3 ఎకరాల భూమి కానీ ఇత్తనాన్ని మాట ఇచ్చి తప్పినటువంటి గత ప్రభుత్వాలకు అది ఉంది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వానికి కంపల్సరీ రైతు బంధు రైతు భరోసా ఇచ్చినందుకు మేమందరం రైతుల పక్షాన ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మా శాసనసభ్యులు విజయన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతాము. కొంతమంది కళ్ళు చుట్టుపోతా ఉంది, కొంతమంది కళ్ళలో దుఃఖం వస్తున్నారు. ఎందుకో తెలియదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కూడా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, రుణమాఫీ పూర్తి కాలేదు. ఉన్నటువంటి 25
లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో వారు ఇచ్చినటువంటి అధికారాన్ని కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, మన కోసం పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వచ్చిన కోరిక మేరకు ఆయన ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కష్టమైన నష్టమైన ఇబ్బంది వచ్చినా రైతాంగాన్ని మరవకూడదు, రైతాంగం సుభిక్షంగా ఉంటే సూక్తులకు అనుగుణంగా ఆయన పాదాల చెత్తగా కొంతమంది కడుపుకుపోతా ఉంది, కొంతమంది కళ్ళాల్లో దుఃఖం పోసుకుంటున్నారు. ఎందుకో తెలియదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు కూడా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, రుణమాఫీ పూర్తి కాలేదు. ఉన్నటువంటి 25 లక్షల చిల్లర రైతులకి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తే గుండె ధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో వారు ఇచ్చినటువంటి అధికారాన్ని కోసం, తెలంగాణ కార్మికుల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, మన కోసం పరిశీలించండి అని చెప్పి పంపించే స్థితికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో వచ్చిన కోరిక మేరకు ఆయన ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కష్టమైన నష్టమైన ఇబ్బంది వచ్చినా రైతాంగాన్ని మరవకూడదు, రైతాంగం సుభిక్షంగా ఉంటే సూక్తులకు అనుగుణంగా ఆయన పాదాల చెత్తగా